హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఊరగాయ చేసి చూపిస్తున్నానండి. టమాటోలు కట్ చేసి ఎండబెట్టి ఊరబెట్టాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ టమాటో ఊరగాయ వచ్చేసి. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. దానికోసం ఇక్కడ నేను 1/2 kg టమాటోస్ తీసుకున్నాను. 1/2 kg టమాటోస్ని బాగా కడిగి వాటర్ ఏమీ లేకుండా నీట్గా టవల్తో తుడిచి తీసుకోవాలండి. వాటర్ అస్సలు ఉండొద్దు. చూడండి, ఈ విధంగా 1/2 kg టమాటోస్ మీడియం సైజులో ఉన్నాయి తీసుకున్నాను. వీటన్నిటిని ముందు భాగం తీసేసి ఒక్కొక్క టమాటోని 8 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీ టమాటో సైజుని బట్టి కట్ చేసుకోవచ్చండి. వాటర్ అస్సలు తగలకూడదండి. ఎక్కడ కూడా మన చేతులకు కూడా వాటర్ ఉండొద్దు. టమాటోలు కూడా నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టిన తర్వాతనే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg టమాటోలతో చూపిస్తున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం టమాటోలు అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కప్పుతో వీటిని మెజర్ చేస్తున్నాను. ఈ కప్పుతో నాకు 3 cups టమాటోస్ వచ్చాయన్నమాట. మీరు ఏదైనా కప్పు కొలతలతో తీసుకుంటే చట్నీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక నేను ఈ కప్పుతో చూపిస్తున్నాను కదా, మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు, మీకు అవైలబుల్లో ఉన్నది. 3 cups వచ్చాయి. దానికి నేను ఒక 1/2 cup చింతపండు తీసుకున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని వేసేసుకోవాలి. తర్వాత 1/2 cup చింతపండు ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. పైన ఇలా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/4 cup వచ్చేసి సాల్ట్ తీసుకున్నాను. మీరు కల్లుప్పు ఉంటే కల్లుప్పు తీసుకోండి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ ఉంటే అది తీసుకుంటున్నాను. తర్వాత 1 tablespoon వచ్చేసి పసుపు వేసుకొని ఏమీ కదపకుండా అలాగే లిడ్ క్లోజ్ చేసి పెట్టేయాలండి. చూడండి, ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ విధంగా టమాటా నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి టమాటా అంతా మగ్గుతూ ఉంటుంది. అప్పుడు మనం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మనం ఏమీ వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి చట్నీ అనేది బాగానే నిల్వ ఉంటుందండి. ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చి టమాటో అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. మరీ గట్టిగా ఉడికించొద్దండి. చట్నీ అనేది గట్టిగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచొద్దు. దీన్ని మొత్తం చల్లారబెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఈ విధంగా మొత్తం చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. పూర్తిగా చల్లారాలండి. వేడిగా ఉంటే చట్నీ పాడవుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించుకున్న టమాటో పేస్ట్ని మొత్తం అందులో వేసేసుకోవాలి. మీరు మిక్సీ పట్టొద్దు అనుకుంటే అదేవిధంగా స్పూన్తో మెత్తగా మెతుక్కుంటే సరిపోతుంది. అది మీకు ఆప్షనల్ అండి. మిక్సీ పట్టుకునే వాళ్ళు పట్టుకోవచ్చు, లేదంటే అలాగే కూడా వదిలేయచ్చు అనమాట. స్పూన్తో మెత్తగా మెతుక్కుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి నేను ఒక 1/2 cup కారం పొడి తీసుకుంటున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. 3 cups టమాటోస్కి 1/2 cup రెడ్ చిల్లీ పౌడర్. వేయించిన మెంతులు ఆవాలు పొడి తీసుకుంటున్నానండి. డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్ పొడి వేస్తున్నాను. 2 spoons వచ్చేసి ఆవాల పొడి, 1 spoon వచ్చేసి మెంతుల పొడి వేసుకోవాలి. ఆవాలు మెంతులని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. కారం పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి ఇవన్నీ చట్నీలోకి బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చట్నీ వచ్చేసి మీరు మిక్సీ పట్టకున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం పోపు పెట్టుకుంటున్నాం. దానికోసం ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక కడాయి తీసుకొని అందులోకి 1/4 cup ఆయిల్ తీసుకుంటున్నాను. గ్రౌండ్నట్ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి. అందులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 tablespoon మినపప్పు, 1/2 tablespoon వచ్చేసి ఆవాలు, 1/2 tablespoon వచ్చేసి జీలకర్ర, తర్వాత 1 tablespoon వచ్చేసి పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి. పొట్టు తీసి వేసుకోవాలి.
ఒక 10 నుంచి 15 యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొన్నే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొన్నే యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయడం వల్ల చట్నీకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఈ పప్పులు వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక ఎండుమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముందుగా వేస్తే అవన్నీ మాడిపోయినట్టయి కలర్ చేంజ్ అవుతాయండి ఎండుమిరపకాయలు. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే మిరపకాయలు వచ్చేసి రంగు మారకుండా ఉంటాయన్నమాట. ఈ పోపు వచ్చేసి మొత్తం చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీ ఉంది కదా, అందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పోపు వచ్చేసి మొత్తం చల్లారింది. ఇప్పుడు దాన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఊరగాయ ఉంది కదా, అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఊరగాయ రెడీ అయిపోయిందండి. తొక్కలు తీయడం కానీ, ఎండబెట్టడం కానీ, ఊరబెట్టడం ఎలాంటిది లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సీజన్లో టమాటోస్ కూడా బాగా దొరుకుతాయి కాబట్టి మీరు ఈజీగా చేసి పెట్టుకోండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది ఈరోజు చేసిన తర్వాత రేపు తింటే చట్నీ సూపర్గా ఉంటుంది టేస్ట్. అదే రోజు కాకుండా నెక్స్ట్ డే తినాలండి, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.